హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో కూర పోపు వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కూర పోపు వడియాలు నార్మల్ గా మనకు అందుబాటులో ఉండే ఉల్లిపాయలతో కాకుండా తెల్ల ఉల్లిపాయలతో తయారు చేసేది చూపిస్తాను. ఈ తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. ఈ కూర పోపు వడియాలు మనం తాలింపు పెడితే మన ఇంటి సందు చివరన వరకు వాసన గుమ్మని వచ్చేస్తుంది అన్నమాట. ముందుగా నేను 3 కిలో తెల్ల ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు బాగా కడుక్కొని తొక్క తీసేసి బాగా సన్నగా తరుక్కోవాలి. 3 కిలో తరిగిన ఉల్లిపాయలకి ఉద్దిపప్పు 300 గ్రాములు, కందిపప్పు 100 గ్రామ్స్, మెంతులు 3 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 50 గ్రామ్స్, ఆవాలు 150 గ్రామ్స్, జీలకర్ర 100 గ్రామ్స్, క్యాస్టర్ ఆయిల్ 100 ml, కల్లుప్పు 250 గ్రామ్స్, వెల్లుల్లిపాయలు 3/4 kg అన్నమాట. ముందుగా ఈ పప్పులన్నిటిని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిరపకాయల్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న అన్నిటిని ఒక ప్లేట్ లో వేసి బాగా కలుపుకోవాలి. కల్లుప్పుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి. ప్లేట్ లో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బకెట్ లో ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక లేయరు, తర్వాత కలిపి ఉంచుకున్న మిశ్రమంని ఒక లేయరు అలా వేస్తూ రావాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత పసుపు పొడి ఒక 2 టేబుల్ స్పూన్ ఇందులో కలుపుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ ని కూడా ఇందులోనే వేసేసేవాలన్నమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న కరివేపాకుని సన్నగా గ్రైండ్ చేసుకొని అది కూడా ఇందులోనే కలుపుకోవాలి. బకెట్ మూత పెట్టి గదిలో ఒక మూల ఉంచేవాళ్ళన్నమాట. మరుసటి రోజు ఈ బకెట్ ని ఓపెన్ చేసి ఇందులో నుంచి 2 ముద్దలు తీసి 2 ఉండలుగా చేసి కుంకుమ పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టి కొద్దిగా క్యాస్టర్ ఆయిల్, ఫస్ట్ డే 50 గ్రామ్స్ వరకే క్యాస్టర్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక 50 గ్రామ్స్ క్యాస్టర్ ఆయిల్ ఇందులో కలిపి తర్వాత ఆ 2 ముద్దల్ని కూడా ఇందులో కలిపి దీన్ని అలాగే మనము ఒక రోజంతా ఎండలో ఎండనివ్వాలి. ఇలా చేస్తే ఎండలో ఎక్కువగా వాటర్ ఏదైనా ఉంటే బాగా పీల్చుకునేస్తుంది, ఉండలు పట్టేదానికి రెడీ అవుతుంది అన్నమాట. మరుసటి రోజు పొద్దున మనము కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ చేతికి తడుముకొని ఉండలు పెట్టుకోవాల్సిందే. ఇలా ఉండలు పెట్టుకున్న ఈ పోపు వడియాలు 48 రోజులు మనం ఎండలో పెట్టుకోవాలి. అప్పుడే పోపు వడియాలు 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా చెడిపోకుండా బాగుంటుంది. వారానికి 3 రోజులు లేకపోతే 4 రోజులు మనం చేతిలో నువ్వుల నూనె తడుపుకొని ఉండల్ని గట్టిగా పట్టుకొని ఎండలో పెట్టాల్సిందే. ఇలా మనం రోజు చేస్తూ ఉండాలి అన్నమాట. ఉండలు కాస్త గట్టి పడాక అలాగే మనము ఎండ పెట్టుకోవాలన్నమాట. ఈ పోపు వడియాలు 48 రోజులు ఎండిన తర్వాత నల్లగా అవుతుంది. మనము కొద్దిగా గిల్లి సాంబార్కు గాని పులుసుకు గాని పోపు పెడితే ఆ వీధంతా ఘమఘమని వాసన వచ్చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పోపు వడియాలు పచ్చడి కూడా చేసుకుంటారు. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.